'హరిహర వీరమల్లు' ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. సో, మెయిన్‌గా చెప్పాలంటే ఫిల్మ్ అనేది నాకెలా అనిపించిందనంటే, ముందుగా స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుందాం. 'వీరమల్లు' అనే పవన్ కళ్యాణ్ గారు. సో, తిను ఒక దొంగ అన్నట్టు. సో, తనకొక మిషన్ అంటే ఒక టాస్క్ వచ్చి ఉంటది. ఒక దొంగతనం అయితే చేయాల్సి ఉంటుంది. ఒక వజ్రాన్ని. సో, ఆ వజ్రం ఏంటి, అసలుకి ఏమైంది, ప్రొసీడింగ్ ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. సో, ఫిలింలో మైనస్ థింగ్స్ ఉన్నాయంటే చాలా బొచ్చెడు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్లస్ థింగ్స్ ఉన్నాయంటే మన పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకోవచ్చు. సో, ఇలా చెప్పుకుంటే అసలు నాకు నచ్చిందా లేదా భయ్యా అనంటే, ఇది జస్ట్ ఓకే భయ్యా. నేను నిజం చెప్తున్నాను, ఇది జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకంటే మెయిన్‌గా మైనస్ థింగ్స్ గురించి చూసుకుంటే ఫిలింలో నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ జస్ట్ ఓకే అన్నట్టయితే నడిచింది. సో, క్లైమాక్స్ పోర్షన్ అది బాగుందని చెప్పుకోవచ్చు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత క్లైమాక్స్ పోర్షన్ అయితే ఉండదు. అది కొంచెం రివర్స్‌గా ఉంటుందన్నట్టు మీకు ఐడియా వస్తది. అండ్ మనకు పార్ట్ 2 కూడా ఉండేటట్టయితే లాస్ట్‌లో లింక్ ఇచ్చారు. అదేందనేది మీరు ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు చెప్తాను. అదొక టైటిల్ ఇస్తారు. అది మీకు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇక మెయిన్‌గా చెప్పుకోవాలంటే మైనస్ థింగ్స్‌లో ఈ వీఎఫ్ఎక్స్ ఉంది చూడండి. ఇది చాలా వరకైతే కొంచెము దెబ్బేసిందని చెప్పుకోవచ్చు. మరి డైరెక్టర్ టు డైరెక్టర్‌కి ఇది ట్రాన్స్‌ఫర్ అయినందుకు మరి ఇలా అయిందా? లేకపోతే 5 ఇయర్స్ ఎగో నుంచే మనకు మూవీ అనౌన్స్ చేస్తారు. సో, దానివల్ల ఎటువంటి రీజన్స్ అనేది నాకైతే తెలీదు. కానీ అలా చూసుకుంటే కొంచెం బాలేదని చెప్పుకోవచ్చు. కొన్ని విజువల్స్ చూసుకుంటే. అండ్ మన పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే కొన్ని చోట్ల చాలా వరకైతే డూపు అన్నట్టు మనకు తెలిసిపోతది. ఆ గ్రాఫిక్స్ పరంగా కానియచ్చు అదంతా చూసుకుంటే. సో, మీరు ట్రైలర్ చూస్తే ఒక ఐడియా వచ్చే ఉంటది ఫిలిం అనేది ఏ విధంగాలో ఉంటుందనేది. సో, మెయిన్‌గా చెప్పుకున్నట్టు ఇక మా ప్లస్ థింగ్స్ చూసుకుంటే ఆ 'కొల్లగొట్టినాం' అనే సాంగ్ ఉంటది చూడండి. అది బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక మంచి మన పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రో చూపెట్టడం కానియచ్చు. ఆ వీఎఫ్ఎక్స్‌లో అక్కడ నక్కని ఇటు మన పవన్ కళ్యాణ్ గారు చూపెట్టే సీన్స్ కానియచ్చు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కానియచ్చు. ఇలా మాట్లాడుకుంటే కొన్ని చోట్ల బాగున్నది అన్నట్టు చెప్పుకోవచ్చు ఇలా మాట్లాడుకుంటే. అండ్ ఇది ఫిలిం అనేది మన ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మంచిగా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. చూడాల్సిన ఫిలిమే. మరీ అంత బాలేదని చెప్పట్లేను. కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గనక కంప్లీట్‌గా మీకు నచ్చుతుంది అన్నట్టు నేనైతే చెప్తాను. ఎందుకంటే ఆ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు మన పవన్ కళ్యాణ్ గారికి ఈ ఫిలింలో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మన కీరవాణి గారు ఇచ్చారు. సో, అది జస్ట్ ఓకే అన్నట్టు నడిచింది. సో, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ విధంగానే ఉంటుంది. కొన్ని చోట్ల హైప్ ఇస్తుంది. కొన్ని చోట్ల అలా డ్రాబ్యాక్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫే నేను చెప్పాను కదా! సో, అది చెప్పుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది భయ్యా ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. ఇంక నేను ఏది కూడా సాగదీయదలుచుకోలేను. చూడాలనుకుంటే థియేటర్‌కి వెళ్ళి చూడన్నా వద్దనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. వెళ్తే వెళ్ళండి యాజ్ యువర్ విష్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది 'హరిహర వీరమల్లు' అనే మూవీ రివ్యూ. అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్‌లో వాళ్ళు బాగా చేస్తారు. దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.